హలో సత్యం, రారా. ఏమిటని హడావుడిగా పిలిపించారు? నీ వాళ్ళు ఎవరో బ్రోకర్ కేసు చిక్కుకున్నారయ్యా. మా వాళ్ళ బ్రోకర్ కేసు ఉందా? అవును, రాత్రి హోటల్ మీద రైడ్ చేసి అందులో దొరికారు. అయితే జామీన్ తెచ్చుకోబట్టి నీ పేరు చెప్పారు. అది కూడా లాకప్లో ఉన్నారు. అవతారాలేమిటి? మీరు నా జీవిలో పడ్డారు. బుద్ధి తక్కువై భూలోకములకు వచ్చినందులకు తగిన శాస్త్రీయ జరిగినది. బ్రదర్, మమ్మల్ని బయట పడేయించి మా పరువు కాపాడండి బ్రదర్. ఆయన్ని విడుదల చేస్తామంటున్నారు కానీ మీ మీద మాత్రం వాళ్ళ గట్టి అనుమానం ఉంది. శివశివ, నేను ఏ పాపం ఎరుగనే. ఆ పిల్ల వచ్చి నా పక్కన పడుకున్నట్టే నాకు తెలియదే. ఒక ఆడది వచ్చి మీకు తెలియకుండానే మీ పక్కన పడుకున్నది అంటారు. ఒట్టు, మీ మీద ఒట్టు. నాకు తెలిసిలేవయ్యా, మర్యాదగా చెప్పు. ఆ పిల్ల ఎవరు? పిల్ల పోనీ పిల్ల తల్లి. అయ్యో, నాకేం తెలియదు అంటే పిల్ల తల్లి అంటారు ఏమిటండి? ఇదిగో, ఇప్పుడైనా నువ్వు నిజం చెప్పు. ఏమిటి మీరు కూడా నన్ను? ఇదిగో, నిజం చెప్పకపోతే వాళ్ళు మిమ్మల్ని జైల్లో నుంచి వదిలిపెట్టము అంటున్నారు. అయ్యో శివశివ, పిల్ల కూడా నాకెక్కడ పట్టేస్తుందండి. అసలు పంటి బాబు నేను ఏడుస్తుంటాను. పంటి బాబు ఏమిటి? ఏం చెప్పమంటావయ్యా బాబు? గడ్డం చేయించుకున్నాం కదా అని ఒక షాపుకి వెళ్ళాను. వాడు పన్ను వడిది చేతిలో పెట్టాడు. వాడు అడ్రస్ నోట్ చేసుకున్నాను. వాడు నరక రోగానికి రాకపోతారా? వాడు అంటూ నేను కనుక్కోకపోతారా? ఐ విల్ సీ హిస్ హ్యాండ్. ఓహో, అటులైనా మేము నిద్రించిన తదుపరి నీవు బయటికి వెళితే అన్నమాట. బా, అందుకు కాదు నేను వెళ్ళింది. నా మాట రమ్మండి. ఇది అక్కడ భూలోకం. ఆయన బాబు, మీకు దండం పెడతాం, ఎలాగైనా మమ్మల్ని బయట పడేయించండి. సరే, ఇటువంటి తప్పుడు పనులు మళ్ళీ ఎప్పుడు చేయవు కదా. అయ్యో, నేను ఏ పాపం ఎరగమంటుంటే. ఎడవకు, ముందు ఇప్పుడు. సార్, ఐఎమ్ వెరీ సారీ. ఇందులో ఏదో పొరపాటు జరిగింది. పాపం వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను, విడుదల చేయి. అలాగే కానిస్టేబుల్, వాళ్ళు విడుదల చేయి. వస్తాం సార్. ఏముందా ఇక్కడ కూడా ఉన్నాయి ఎందుకు సార్? వెళ్ళలేక వస్తున్నాం, తీసేయండి. వస్తాం సార్. అయ్యా దయచేయండి. అది సరే, ఇంతకీ మీరు ఈ భూలోకానికి ఎప్పుడు వేయించేశారు? ఏమిటి కథ? అబ్బా, అదంతా తర్వాత చెబుదాం. ముందు హోటల్కి వెళ్ళి సామాన్ చేసుకుని నరకానికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే వీళ్ళతో పాటు నన్ను కూడా నరకలోకానికి లాక్కుపోతారే. సార్, మా లోకానికి ఎలాగో వచ్చారు. మా జీవిత పరిస్థితులన్నీ పరిశీలించుటకే వచ్చేది. కానీ భూలోకములోని బాధలు మేము భరింపతాం. మీ నరకలోకం కంటే అన్యాయంగా ఉందా? అయ్యో, దీనికంటే మా నరకలోకం 1000 రెట్లు మేలు. మీరేం బాధపడకండి. ఇక మీ పక్క నేనుంటానుగా. మీకు అన్ని తిప్పి నేను చూపిస్తాను. 4 days, 4 రోజులు మాత్రం ఉండండి. సరేనా? సరే, దయచేయండి.